హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలి, త్రూ ఆప్షన్స్ నుండి ఏ విధంగా వెళ్ళాలి, వీటి కోసం డిస్కస్ చేద్దాం. టోటల్గా ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ వీక్లీ వేజ్ was rupees 1200 but now he earns 1800. What is the present increase in the man's wage? అంటే 1200 సాలరీ ఉండేదంటే ఒక మ్యాన్ది. సో ఇప్పుడు ఎంత అయింది? అది 1800 అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది సాలరీలో అన్నాడు. సో ఒరిజినల్గా వాళ్ళది ఎంత ఉండేది? సాలరీ 1200 ఉండేది. ఒరిజినల్గా 1200 ఉండేది. సో 1200 ఎంత ఇంక్రీజ్ అయింది? ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే 1800 అయింది. సో అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 600 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 600. ఈ 600 అనేది ఈ 1200లో ఎంత పర్సెంటేజ్ అంటే ఎగ్జాక్ట్గా ఆఫే కదా మనకి. 1200లో 600 అనేది ఎగ్జాక్ట్గా ఆఫ్ అంటే ఏంటి? 50% అనేది ఆన్సర్ అవుతుంది. లేదా నార్మల్గా పర్సంటేజ్లో చేద్దామంటే సో డినామినేటర్లో ఏం రాస్తాం? ఒరిజినల్ వాల్యూ రాస్తాం, ఒరిజినల్ అమౌంట్ రాస్తాం. న్యూమరేటర్లో ఎంత ఇంక్రీజ్ అయింది అనేది రాసుకున్నాం. సో పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం, ఇంటూ 100. సో ఏమవుతుంది? 600 2 జర్ 1200, 12 50 జర్. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 50% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అఖిల్, సాహిల్, అమిత్ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 64 డేస్. ఎవరెవరు ఇక్కడ? అఖిల్, నెక్స్ట్ సాహిల్ ప్లస్ అమిత్. ఈ ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు? 64 డేస్లో ఒక వర్క్ను కంప్లీట్ చేస్తారు. అదే అఖిల్ అండ్ సాహిల్ ఇద్దరు కలిపిస్తే ఎన్ని డేస్లో చేస్తారంటే 80 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే ఎవరెవరు? అఖిల్ అండ్ సాహిల్. అఖిల్ ప్లస్ సాహిల్ వీళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని డేస్లో చేస్తారు? 80 డేస్. సో టోటల్ వర్క్ ఎంతో ముందుగా తెలుసుకోవాలి. టోటల్ వర్క్ అంటే 64కి 80కి ఎల్సిఎం చేయాలి మనం. 64కి ఎల్సిఎం ఎంత అంటే 320 అవుతుంది. సో ఈ ఎల్సిఎంస్ని వెంటనే ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఏ విధంగా చేయాలో తెలియాలంటే దీనికి సెపరేట్ వీడియో ఒకటి చేస్తాం మీకు. సో ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 320 అవుతుంది. 64 ఎన్ని టైమ్స్ చేస్తే 320 అవుతుంది? 5 టైమ్స్. సో ఎంత అవుతుంది? 5 టైమ్స్. 80 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 80 అనేది 4 టైమ్స్. సో ఇక్కడ ఉండేవి ఏంటంటే ఇవి వర్క్. సో ఎన్ని డేస్లో చేసాడు ఆ వర్క్ అనేది, ఇదేంటి? డేస్. ఇదేంటంటే ఎఫిషియన్సీ, అంటే వీళ్ళ ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? 4. వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? సో వీళ్ళ ముగ్గురిది 5, వీళ్ళిద్దరిది 4 ఉంది. సో మనం ఇందులో ఏ విధంగా చేయాలి? ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ అమిత్ కెన్ డూ ద సేమ్ వర్క్. సో అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంతో మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటి? ఇది ముగ్గురిది, ఇది వీళ్ళిద్దరు. సో ఇక్కడ ఎవరున్నారు? అఖిల్ అండ్ సాహిల్ ఉన్నారు. ఇక్కడ అఖిల్, సాహిల్, అమిత్. సో ఈ ముగ్గురులో వీళ్ళిద్దరిని తీసేస్తే ఎవరి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది? అమిత్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. 5లో మనం 4 తీస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 1 ఎఫిషియన్సీ ఎవరిది? అమిత్. అమిత్ ఏం చేస్తాడంటే మనకి ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటంటే 1 డేలో వాళ్ళు చేసే వర్క్నే ఎఫిషియన్సీ అంటాం. సో అమిత్ ఎంత చేస్తాడు? 1 డేలో 1 పార్ట్ చేస్తాడు. మొత్తం ఎంత వర్క్ చేయాలి? 320 పార్ట్ వర్క్ చేయాలి. 320 పార్ట్ వర్క్ చేయాలి. సో అంటే ఏంటి? 1 డేలో 1 పార్ట్ చేస్తాడంటే 320 అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 320/1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 320 డేస్ పడుతుంది టోటల్గా 320 డేస్ అనేది పడుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ క్యూబ్ ఈచ్ ఆఫ్ సైడ్ 5 centimeters, three cubes each of side 5 centimeters are joined end to end. What is the total surface area of resulting cuboid? అంటే మనకి 3 cubes ఉన్నాయి. ఇలా 3 cubesని పక్క పక్కనే ఈ విధంగా జాయిన్ చేయాలంట. సో ఈ విధంగా 1 2 3. సో ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇది ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం చూడడానికి క్యూబాయిడ్ లాగా ఉంది. ఇది ఈ విధంగా క్యూబాయిడ్ లాగా ఉంది. సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? 2 into LB ప్లస్ BH ప్లస్ HL. అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ప్లస్ బ్రెత్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ లెంత్. సో ముందుగా ఇది లెంత్ అవుతుంది, ఇది లెంత్. ఇది 1 5 అంటే ఒక సైడ్ ఎంత? 5. అంటే 3 సైడ్స్ ఉన్నాయి కదా 3 క్యూబ్స్. టోటల్గా ఎంత అవుతుంది? లెంత్ 15 అవుతుంది. ఇది హైట్ ఎంత ఉంటుంది? ఇది 5. సో ఇవేంటి? సింగిలే కదా ఉంది. సో ఇది ఏంటంటే ఇది విడ్త్. సో ఇది ఏమవుతుంది? ఇది విడ్త్ అవుతుంది. ఇది కూడా ఎంత ఉంటుంది? 5 ఉంటుంది.
సో మనకి ఎంత ఇక్కడ లెంత్ 15, విడ్త్ అండ్ హైట్ రెండు కూడా ఎలా ఉన్నాయి 5 ఉన్నాయి. సో మనకేంటి 2 ఇంటూ సో చూద్దాం 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్ అంటే 15 ఇంటూ 5 అంటే ఎంత 75. నెక్స్ట్ బ్రెత్ ఇంటూ హైట్ అంటే ఎంత అవుతుంది మనకి సో 5 ఇంటూ 5 25 ప్లస్ హైట్ ఇంటూ లెంత్ అంటే ఏమవుతుంది 5 ఇంటూ 15 అవుతుంది. 5 ఇంటూ 15 అంటే అంత ఇది కూడా 75. టోటల్గా మనకి ఏమవుతుంది లోపల ఉండేది 75 ప్లస్ 75 150 ప్లస్ 25 అంటే ఎంత 175 2 0 ఎంతో కావాలి 175 2 0 అంటే ఎంత అవుతుంది 350 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ సి 4లో ఏదైతే కరెక్ట్గా లేదని మనం చెప్పమంటున్నారు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ముందుగా మన బాడ్మస్ రూల్ ప్రకారం చేయాలంటే డివిజన్ చేయాలిగా 63/9 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 7. నెక్స్ట్ 8 9 ఎంత 8 9 72 అవుతుంది ఇది. నెక్స్ట్ సో ఇక్కడ ఎంత ఉంది ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది 72 ప్లస్ 7 అంటే ఎంత 79 ఇక్కడ 13లో 7 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 6 79 ప్లస్ 6 అంటే 79 ప్లస్ 6 ఓకే 79 ప్లస్ 6 అంటే ఎంత అవుతుంది సో ఇదంతా ఇది 72 ప్లస్ 7 79 ప్లస్ 6 సో ఎంత 86 అనేది అవుతుంది మనకి 86 అవుతుంది. కానీ వాడు ఎంత అన్నాడు 88 అంటున్నారు ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది రాంగ్గా కరెక్ట్ అయ్యేది. సో ఇదే రాంగ్ అవుతుంది. సో నాట్ కరెక్ట్ ఏదని అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ Mohan Sohan started running from the 2 points P and Q at the same time towards each other. The speeds of Mohan and Sohan are 24 km per hour and 18 km per hour respectively. If they meet after 10 minutes, then what is the distance between P and Q? So ఇది P అనే పాయింట్ అనుకుందాం, ఇది Q అనే పాయింట్. సో ఒక పర్సన్ సో మోహన్ అనేవాడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు P నుండి స్టార్ట్ అవుతున్నాడు అనుకుంటే క్యూ నుండి ఇంకొకరు ఎవరు సోహన్ ఈ రెండు ప్లేసెస్ నుండి స్టార్ట్ అవుతున్నారు. ఈ మోహన్ అనేవాడు 18 km/h స్పీడ్తో వెళ్తే నెక్స్ట్ సోహన్ అనేవాడు 24 km/h స్పీడ్తో వెళ్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఏ టైం మీట్ అయ్యారంటే ఒక దగ్గర వీళ్ళిద్దరు ఇలా ట్రావెల్ చేస్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడో సమ్ పాయింట్ దగ్గర ఇలా మీట్ అయ్యారు. సో ఎక్కడో ఒక సమ్ పాయింట్ దగ్గర ఇలా మీట్ అయ్యారు అనుకుందాం. సో ఎంత మనకి అడిగాడు ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత ఈ P నుండి Q అనే పాయింట్కి డిస్టెన్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో మనకి సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకేంటి ఇద్దరు పర్సన్స్ మూవ్ అవుతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ని తీసుకుంటాం. ఇద్దరు కూడా ఏ విధంగా పరిగెడుతున్నారు ఆపోజిట్ డైరెక్షన్, ఒకరు ఇలా వస్తే ఒకరు ఈ విధంగా వెళ్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఏం చేస్తాం మనం ప్లస్ చేస్తాం. 24 + 18 అంటే ఎంత అవుతుంది 24 + 18 ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుంది. స్పీడ్ ఎంత 42 అవుతుంది. 42 ఇంటూ టైం ఎంత 10 minutes ఇదేంటి 42 km/h ఇది ఎలా ఇచ్చాడు 10 minutes అని ఇచ్చాడు. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం బై 60 చేస్తాం. ఇది క్యాన్సిల్ చేస్తే 10 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 7 10. సో ఆన్సర్ ఎంత అవుతుంది 7 kilometers అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 3 solid cubes of sides 8 cm, 1 cm, 6 cm respectively are melted to form a new cube. Find the longest diagonal of the new cube. అంటే ఏంటి మనం ఈ మూడింటిని మెల్ట్ చేయాలి. ఎలాంటి మన దగ్గర ఏమున్నాయి 3 cubes ఉన్నాయి చిన్నవి. సో ముందుగా వీటి వాల్యూమ్ తెలియాలి మనకి, సో 8 అంటే వాల్యూమ్ అంటే ఏంటి క్యూబ్ది ఏ క్యూబ్. సో మనకేంటి 8 క్యూబ్ అంటే ఏంటి ఇది ఏమవుతుంది ఇది 3 సాలిడ్ క్యూబ్స్ ఆఫ్ ఒక సైడ్ అంటే ఏ తెలుసు మనకి ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది మనకి 512. సో ఇదంతా ఇది 512 8 క్యూబ్ అంటే ఎంత 512. నెక్స్ట్ ఇదంతా 1 క్యూబ్ చేస్తే 1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 6 క్యూబ్ అంటే 216. సో వీటిని యాడ్ చేయండి. సో 6 + 1 + 2 అంటే ఎంత 9, ఇదంతా అవుతుంది 2, ఇది 729 అవుతుంది వీటిది. సో మనకి కొత్త క్యూబ్ ఏమవుతుంది కొత్త క్యూబ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 729 అవుతుంది న్యూ క్యూబ్. ఈ క్యూబ్ అటువైపు వెళ్తే ఏమవుతుంది క్యూబ్ రూట్ అవుతుంది. దేని యొక్క క్యూబ్ రూట్ 729 అనేది సో 8 యొక్క క్యూబ్ రూట్. సో 8 కాదు 9 యొక్క క్యూబ్ రూట్ ఇది అవుతుంది 9 యొక్క క్యూబ్ రూట్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అవుతుంది. మనకి ఏం కావాలి డయాగ్నల్ కావాలి. డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటంటే
సో డయాగనల్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a√3 అవుతుంది, a√3. సో ఏ ఎంత 9. సో ఆన్సర్ ఎంత అవుతుంది 9√3. 9√3 అనేది ఆన్సర్ అవుతుంది. 9√3 ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. సో నెక్స్ట్, Samantha takes 3 hours to travel from place X to place Y at the speed of 75 miles per hour. She takes 2 hours to travel from place Y to Z with 30% increased speed. Find her average speed during the entire journey. Average speed formula ఏంటి? Average speed is equal to total distance by total time. అంటే మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో తెలియాలి అండ్ ఎంత టైం ట్రావెల్ చేశారో కూడా మనకు తెలియాలి దీనిలో. సో మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో చూద్దాం. ఫస్ట్ 3 అవర్స్. 3 అవర్స్ ఎంత స్పీడ్తో వెళ్ళారు? 75 మైల్ పర్ అవర్. అంటే 1 అవర్లో 75 మైల్స్ వెళ్తారు వీళ్ళు. సో అటువంటిది 3 అవర్స్లో ఎంత వెళ్ళి ఉంటారు? 75 into 3 అంటే ఎంత అవుతుంది? 225. సో 225 వెళ్ళారు. సో మనకి ఎంత అవుతుంది? ఇది 225 డిస్టెన్స్లో మనకి 225. సో ఎంత? 225 అవుతుంది. 225 ప్లస్ ఇంకా డిస్టెన్స్ వెళ్ళారుగా. నెక్స్ట్ ఏం చేశారు? షీ టేక్స్ 2 hours టు ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ వై టు జెడ్. వై నుండి జెడ్కి వెళ్ళడానికి 30% అంటే ఏంటి? ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్ళారు? 30% ఇంక్రీజ్డ్ స్పీడ్. అంటే ఇక్కడ 75 km/h వెళ్తే దీనికి 30% ఎక్స్ట్రా స్పీడ్తో వెళ్ళారు. 30% ఎక్స్ట్రా స్పీడ్ అంటే ఏమవుతుంది మనకి? సో జనరల్ మనకి ఇక్కడ చూద్దాం చూడండి. సో 30% ఎక్స్ట్రా స్పీడ్తో వెళ్ళారు. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత టైం ట్రావెల్ చేశారు? 2 hours ట్రావెల్ చేశారు. 2 into మనకి ఏం కావాలి? డిస్టెన్సే కదా కావాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత? 2 hours. స్పీడ్ ఎంత అవుతుంది? 30% ఎక్స్ట్రా అన్నారు. 30% ఎక్స్ట్రా అంటే 130/100 ఇంటూ 75 ఉండేది ముందుగా మనకి. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25 3 times, 25 4 times. నెక్స్ట్ 2 1s are 2 2s are 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 65 times. 65 3s are కావాలి. 65 3s are ఎంత అంటే 195. అంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారంటే ఇది ఒక 225, ఇది ఒక 195. టోటల్గా ఎంత అవుతుంది మనకి? 420 అవుతుంది. 420. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 420. టోటల్ టైం అంటే చూడండి స్టార్టింగ్లో ఎంత? 3 hours, తర్వాత 2 hours. టోటల్గా 3 + 2 అంటే ఎంత అవుతుంది మనకి? 5 hours ట్రావెల్ చేశారు. 420/5 కావాలి. 420/5 అంటే ఎంత అవుతుంది? 84 అనేది అవుతుంది. సో ఏమవుతుంది? 84 km/h అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 84 km/h. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ A:B is 4:6 and B:C is 10:11, దెన్ C:A కావాలి మనకి. అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? స్టార్టింగ్ది. సో సి అంటే ఏంటి? లాస్ట్. ఈ రెండు కావాలి మనకి. ఈ రెండింటిని మనం చూడాలి. సో మనకి ఏం కావాలి? A:C కావాలంటే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే A/B ఇంటూ B/Cని మనం డైరెక్ట్గా చేయొచ్చు. A/B అంటే ఎంత? 4/6. నెక్స్ట్ B/C అంటే ఎంత? 10/11. సో మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి బీబీ. సో లాస్ట్లో ఏం మిగులుతుంది? A:C అనేది వస్తుంది మనకి. సో ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 2 2s are 2 3s are. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయంటే ఏం లేవు మనకి. 10 2s are ఎంత? సో ఇక్కడ రాస్తా చూడండి. 10 2s are 20. 11 3s are ఎంత? 33. సో దే రేషియో ఇది 20:33 అనేది దేని రేషియో? A:C. అంటే A/C అని A:C అని ఒకటేగా. సో A:C ఎంత? 20/33. మనకేం కావాలి? C:3A కావాలి. C:A కావాలంటే ఏంటి? ఆపోజిట్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 33.20 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఈజ్ 92,61,000. ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఎట్ రేట్ ఆఫ్ 5% per annum, ఫైండ్ ఇట్స్ పాపులేషన్ 3 years ago. 3 years ago ఏ విధంగా ఉండేదని అడుగుతున్నారు ఇందులో. సో ప్రజెంట్ ఎంత పాపులేషన్ ఉంటుందో మనకు తెలియదు. సో ప్రజెంట్ అంటే ఏంటి? 3 years ago ఎంత ఉంటుందో మనకు తెలియదు. ప్రతి ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతూ వచ్చింది? 5% ఇంక్రీజ్ అయింది. సో 100కి 5% ఇంక్రీజ్ అయిందంటే ఎంత రాస్తాం? 105/100. 100కి 5% ఇంక్రీజ్ అయిందంటే 100. ఇలా ఎన్ని ఇయర్స్? 3 years మనకి. సో 105/100, 105/100, నెక్స్ట్ ఇంకా 105/100. ఇలా 3 years ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంతకు వచ్చింది అది? 92,61,000. ఇదేంటిది? 92,61,000 అయింది ఇది. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయా?
సో ఈ రెండు అవుతాయిగా, ఇది 21 టైమ్స్, ఇది 20 టైమ్స్, ఇది కూడా 21 టైమ్స్ అండ్ 20, 21, 20. సో ఇక్కడ చూద్దాం, 21 స్క్వేర్ అంటే ఎంత 441, 21 క్యూబ్ అంటే ఎంత అవుతుంది 9261 అవుతుంది. 21 క్యూబ్ ఎంత 9261. ఇది ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1000 టైమ్స్. సో ఇక్కడ ఇది ఇటువైపు వెళ్తుందిగా, 20 ఇంటూ 20 ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది 8000 అనేది అవుతుంది. 8000 ఇంటూ 1000 అంటే ఎంత అవుతుంది 80 lakhs అనేది ఆన్సర్ అవుతుంది. 80 lakhs అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, a retailer announces a discount of 40% for selling a food processor marked at 86,000. The cost price of food processor is 60% below the market price. He offers the further discount 10% if the buyer present his membership card of the retailer store. The profit of the retailer with the membership card scheme is what percentage of the profit of the retailer without the membership card scheme? So దీని మీనింగ్ ఏంటో ముందుగా చూద్దాం. ఒక రీటైలర్ ఏమైనా అనౌన్స్ చేశాడంటే 40% డిస్కౌంట్ ఇస్తాడంటే దేని మీద, మార్కెట్ ప్రైస్ మీద. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమున్నాయి, పర్సంటేజ్ కావాలి అనుకున్నప్పుడు, మనకి పర్సంటేజ్లో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి దీంతో అనవసరం, దీంతో పని లేదు, ఇది లేకపోయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. సో చూద్దాం, 40% మార్కెట్ ప్రైస్లో 40%. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు పెట్టారు అనుకుందాం, మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుందాం. సో మార్కెట్ ప్రైస్ 100. సో ఎంత ఇస్తున్నారు 40%, అంటే సెల్లింగ్ ఏ ఫుడ్ ప్రాసెసర్ మార్కెట్ చూడండి ఇక్కడ డిస్కౌంట్ 40% ఇస్తున్నారంట. డిస్కౌంట్ 40% ఇస్తున్నారు అంటే సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 40% డిస్కౌంట్ అంటే 100లో ఎంత తగ్గిస్తున్నట్లు, మనకి 40 రూపాయలు తగ్గిస్తే 60 రూపాయలకు అమ్మినట్లు, 60 రూపాయలకు అమ్మినట్లు. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫుడ్ ప్రాసెసర్ ఈజ్ 60% బిలో ది మార్కెట్ ప్రైస్. అసలు దాని ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అంట, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా 60% తక్కువ ఉంటుందంట. సో మార్కెట్ ప్రైస్ 100, దీనిలో 60% అంటే ఎంత 60 రూపీస్ తక్కువకు వచ్చింది ఇది, అంటే ఎంత 40 రూపీసే దీని కాస్ట్ ప్రైస్, 40 రూపీస్ దీని కాస్ట్ ప్రైస్. ఓకే నెక్స్ట్, he offers further discount of 10% if the buyer present his membership card of the retailer store. ఈ రీటైలర్ స్టోర్ అనేది ఏదైతే ఉందో దానిలో ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది ఉందంట. ఆ మెంబర్షిప్ కార్డ్ అనేది ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తారంట మరలా. సో ఇది ఇక్కడ స్టార్టింగ్ అంతా 40 ఇస్తే మనకి ఎంత 60కి అమ్మాలి, కానీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తే ఎంత, ఇందులో మనకి 10% డిస్కౌంట్ ఇస్తాడు, దీనిలో కాదు, మార్కెట్ ప్రైస్లో కాదు, సెల్లింగ్ ప్రైస్లో. దీనిలో 10% ఎంత, 60లో 10% ఎంత అవుతుందంటే 6 రూపీస్ అవుతుంది, అంటే ఎంత 6. సో అంటే ఎంతకు అమ్ముతాడు 54కి అమ్ముతారు, 54కి అమ్ముతారు. సో ఎంత 54. ద ప్రాఫిట్ ఆఫ్ ది రీటైలర్ విత్ ద మెంబర్షిప్ కార్డ్ అంటే ఏంటి, మెంబర్షిప్ కార్డ్తో ప్రాఫిట్ ఎంత వస్తుంది 40 రూపీస్ కాస్ట్ ప్రైస్, కొన్న వేల ఎంత 40. సో ఎంతకి అమ్మాడు ఫైనల్గా 54, అంటే ఎంత వస్తుంది 14 రూపీస్. అంటే చూద్దాం ఇక్కడ ఎంత ఇది, సో చూడండి ఎంత 40 రూపీస్ కొన్నాడు, 54కి అమ్మాడంటే 14 రూపీస్ ప్రాఫిట్, 14 రూపీస్ ప్రాఫిట్ ఎప్పుడు మెంబర్షిప్ కార్డ్ చూపిస్తే. ఒకవేళ నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ ఏం చెప్పాడు, ద ప్రాఫిట్ ఆఫ్ ది రీటైలర్ విత్ ద మెంబర్షిప్ కార్డ్ స్కీమ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆఫ్ ది రీటైలర్ వితౌట్ మెంబర్షిప్ కార్డ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మెంబర్షిప్ కార్డ్ అనేది మనకి అది ఇవ్వకపోతే ఎంతైతే లాభం వస్తుందో దాంతో కంపేర్ చేసుకుంటే మెంబర్షిప్ కార్డు చూపించిన మన డిస్కౌంట్ ఇస్తాడుగా, సో అప్పుడు ప్రాఫిట్కి ఎంత పర్సంటేజ్ ఉంటుందని అడిగాడు. అంటే ఏంటి, ఒకవేళ మెంబర్షిప్ కార్డు ఇవ్వలేదనుకో, జనరల్ కాస్ట్ ప్రైస్ ఎంత 40, ప్రాఫిట్ ఎంత వస్తుంది 60 అంటే 20 వస్తుంది. సో ఎంత 20. దీంతో కంపేర్ చేసుకుంటే, ఈ 20తో కంపేర్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది 54 వచ్చింది. సో ఇప్పుడు ఎంత వచ్చింది 14. మెంబర్షిప్ కార్డు ఉన్నప్పుడు ఎంత వచ్చింది 14 రూపీస్ వస్తుంది, మెంబర్షిప్ కార్డు లేకపోతే 20 రూపీస్ వస్తుంది. ఇది ఎంత పర్సంటేజ్ అని అడిగారు మనకి. సో ఎంత పర్సంటేజ్ అవుతుందని అడిగారు. 20 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్, 14 ఇంటూ 5 అంటే ఎంత 70. సో ఆన్సర్ ఎంత అవుతుంది 70% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ మనీ విత్ జాక్ అండ్ జాన్ ఈజ్ 7:13 and that with John and Jonas is 9:11. If Jack has 6,300 then how much money does Jonas have? అంటే ఏంటి, జాక్ ఎంతో తెలుసు మనకి, జోనస్ కావాలంటే జాక్ జోనస్ యొక్క రేషియోస్ తెలిస్తే చాలు. ఇక్కడ ఎవరున్నారు జాక్ అండ్ జాన్. సో ఇక్కడ ఏం రాద్దాం ముందుగా, జాక్
జాక్ బై జోనాస్. సో నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఏం ఇచ్చాడు, నెక్స్ట్ జాన్ జోనాస్ యొక్క రేషియో ఇచ్చాడు. జాన్ నెక్స్ట్ ఏంటి, జాన్ ఇదేంటిది మనకి జేఓహెచ్ అని, ఇది జాన్ కదా. సో జాన్ నెక్స్ట్ జోనాస్, జోనాస్ యొక్క రేషియో ఇచ్చాడు. సో ఈ విధంగా రాసుకున్నాం. ముందుది ఎంత 7/13, 7/13. నెక్స్ట్ ఎంత 9/11, 9/11. ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, దీనిలో ఏమైనా క్యాన్సిలేషన్స్ కనిపిస్తున్నాయా, 7/11 ఇక్కడ ఏం కనిపించట్లే. 7 9 ఎంత 63, 63 అవుతుంది. ఇది అంతా 63 బై 13 11 ఎంత అవుతుంది మనకి 143 అవుతుంది, 143 అవుతుంది, 143. నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా క్యాన్సిల్ అవుతారో, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవగా మనకి ఏమొచ్చింది ఇక్కడ. సో ఎవరెవరి మధ్య రేషియో, జాక్కి జోనాస్కి మధ్య రేషియో వచ్చింది. సో జాక్ ఎంత 63 పార్ట్స్ వస్తాయి, జోనాస్కి ఎంత వస్తుంది 143 వస్తుంది. జాక్కి ఎంత వచ్చింది 6300 వచ్చింది. సో పార్ట్స్ రూపంలో చూస్తే ఎంత 63, 63కి 6300 అయితే మనకి ఎంత కావాలి 143కి ఎంత అని అడిగారు. సో 63 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 100 టైమ్స్. 143 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 143 ఇటువైపు వెళ్తే ఎంత అవుతుంది 14300 అవుతుంది. 14300 ఎక్కడుంది, ఆప్షన్ 4లో ఉంది. సో చూడండి 63 అనేది 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 143 ఇటువైపు వెళ్తే ఎంత అవుతుంది 143 × 100 14,300 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a sum of money doubles itself at compound interest in 10 years. In how many years will it be 4 times at the same rate of interest? అంటే చూడండి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వన్ పార్ట్ డబుల్ అయిందంట, ఇలా డబుల్ అయింది. డబుల్ ఎన్ని ఇయర్స్లో అయింది, ఇది 10 years పట్టిందంట. సో అడిగి ఎంత కావాలి 4 times కావాలి. సో 4 times కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. సో ఇక్కడ మనకి 2 times అయింది. సో ఇక్కడ కూడా మరలా 2 times అయితే ఎంతకి వెళ్తుంది 4 times. మరలా ఇక్కడ ఇది ఇక్కడ డబుల్ అవడానికి ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది 10 years. టోటల్గా చూడండి ఇది ఇగో 4 times అయింది. 4 times అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇది ఒక 10 years, ఇది ఒక 10 years. టోటల్గా ఎంత 20 years పట్టింది. ఒకవేళ వాడు పేపర్లో మనకి ఈ విధంగా కాకుండా ఒక 8 times అవడానికి 8 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు అనుకో, 1 అనేది డబుల్ అవడానికి 10 years అన్నాడు, 10 years. సో మళ్ళీ ఇది డబుల్ అవడానికి ఇంకొక 10 years. సో ఇది మళ్ళీ డబుల్ అవడానికి ఇంకొక 10 years పడుతుంది. సో 1 అనేది 8 times అవడానికి ఎంత పడుతుంది మనకి 30 years అనేది టైం పడుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, సో ఆన్సర్ 20 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది కొంచెం ఇంపార్టెంట్ వన్, ఇది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 24 and their LCM is 2400. If one of the number is 180 then the other number is. సో ఇక్కడ మనకి ఏంటంటే LCM into HCF is equal to product of 2 numbers. ఒక నెంబర్స్ 2 numbers యొక్క LCM HCF యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది, ఆ 2 numbers యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers, ఆ 2 numbersకి ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో చూద్దాం, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 24 హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 2400. సో ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఎంత, ఒక నెంబర్ 180 అయితే ప్రొడక్ట్ అన్నాడు కదా 180 ఇంటూ ఇంకొక నెంబర్ ఎంతో మనం ఫైండ్ చేయాలి. సో ఇదేమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయో లేదో చూసుకుందాం. సో క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతున్నాయి, సో ఇది 6తో పోతుందిగా, ఇది 6 టేబుల్తో పోతుంది, 12 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది. 12 2s, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 12 టేబుల్లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 15th ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 15 16s, 15 16s ఎంత 15 160s, 15 160s 2400 అవుతుంది. 160 × 2 అంటే ఎంత అవుతుంది 320 అనేది ఆన్సర్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 320. సో ఆన్సర్ ఎంత అవుతుంది 320 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, an article marked at 2000 is sold with 2 successive discounts of 20% and 10%. Find the selling price. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇవి, డిస్కౌంట్ మీద డిస్కౌంట్ మనం ఏమంటాం సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, సో 2000 అమౌంట్, ఒరిజినల్గా ఎంత 2000, స్టార్టింగ్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చారు 20%. 2000లో 10% ఎంత అంటే ఎంత 200, 20% అంటే ఎంత 400, అంటే ఎంత 400 డిస్కౌంట్ ఇచ్చారు. 2000లో 400 డిస్కౌంట్ ఇచ్చారు, 400 డిస్కౌంట్ ఇచ్చారు అంటే అంత 1600కి అమ్ముతున్నట్లు. సో తర్వాత ఏం జరిగింది, దీని మీద ఇంకో 10% డిస్కౌంట్ ఇచ్చారంట. 1600లో 10% అంటే ఎంత అవుతుంది 160 రూపీస్ అవుతాయి.
160. ఈ 160 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 0. 10లో 6 తీస్తే ఎంత? 4. ఇదంతా 14. సో ఎంత? 1440కి ఫైనల్గా అమ్మారు. సో 1440కి అంటే ఎంత? 1440 రూపీస్కి ఫైనల్గా దీన్ని సెల్ చేశారు అని చెప్పి మీనింగ్. సో దీన్ని ఇంకా ఏదైనా విధంగా చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంకొకలా చూద్దాం. సో 2000 ఉంది మనకి. 2000. సో స్టార్టింగ్ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు? 20%. 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80%కి అమ్ముతున్నట్లు కదా. 100లో 20 రూపాయలు తీస్తారంటే అంటే 20% తీస్తే ఎంత? 80% అవుతుంది. నెక్స్ట్ ఇది 10% డిస్కౌంట్ అంట. సో ఎంత? 90/100 అవుతుంది. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయి జీరోస్. నెక్స్ట్ ఈ రెండు కూడా క్యాన్సిలేషన్స్ అయ్యాయి. 890 ఎంత? 72. 890 72. 72 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 144. ఇక్కడ జీరో ఉంది కదా, 1440 ఈ విధంగా అవుతుంది. లేదా సక్సెసివ్ ఫార్ములాస్లో వేసి కూడా చేయొచ్చు వీటిని. సక్సెసివ్ ఫార్ములాస్ అంటే లైక్ ఇలా ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100 ఈ విధంగా కూడా చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఎలా చేయొచ్చు అంటే వీటిని ఇంకో విధంగా చేయాలి అనుకుంటే, సో ఇంకో విధంగా చేయాలనుకుంటే 20% డిస్కౌంట్ వచ్చింది అంటే 100 కాస్త 80 అయింది. అంటే ఈ మధ్య రేషియో ఎంత? 5:4 అవుతుంది. 5:4. 10% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? 10:9. సో ఈ విధంగా రేషియో బేస్తో మనం కూడా చేయొచ్చు. సో మనకి స్టార్టింగ్ చెప్పిన ఏదో మెథడ్లో మీరు దీన్ని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 2 trains starting at the same time from 2 stations 100 kilometers apart are traveling towards each other. సో ఇలా ఒక 2 స్టేషన్స్ ఉన్నాయంట. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ మధ్యలో డిస్టెన్స్ 100 kilometers ఉంది. ఇదంతా 100 kilometers. Traveling towards each other and they crosses each other at distance of 70 kilometers from one of the stations. ఈ స్టేషన్ నుండో ఈ స్టేషన్ నుండో ఏదో ఒక స్టేషన్ నుండి 70 kilometers డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నుండి ఇలా అనుకుందాం. ఈ 70 kilometers డిస్టెన్స్ దగ్గర ఈ రెండు కలుసుకున్నాయంట. ఈ రెండు కలుసుకున్నాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్? సో మనకేంటి? డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ అడుగుతున్నాడు. డిస్టెన్స్కి స్పీడ్కి అసలు రిలేషన్ ఏంటి? సో మన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ స్పీడ్ ఏ విధంగా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో అంటే ఏంటి? మనకి ఇక్కడ డిస్టెన్స్ కోసం తెలిసింది. సో అంటే ఏంటి? ఒకరు 70 kilometers ట్రావెల్ చేస్తే ఇంకొకరు ఎంత ట్రావెల్ చేసి ఉండాలి? 30 ట్రావెల్ చేసి ఉండాలి. సో రేషియో ఎంత అవుతుంది? 7:3 అవుతుంది. సో మనకేంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకున్నాంగా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాం. సో అంటే ఇదంతా డిస్టెన్స్ 7:3 అయితే స్పీడ్స్ కూడా ఎంత అవుతాయి? 7:3 అవుతాయి. ఓకేనా? ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు? 7:3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, there are only 2 candidates in an election. A person got 40% votes and lost by 50 votes. Assuming that there were no invalid votes, the total number of votes are. సో అంటే మనకి 100%లో ఒక పర్సన్కి 40% వస్తాయి. ఇంకొక పర్సన్ మిగతా 60 ఎవరికి రావాలి? ఈ పర్సన్కి రావాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ సో ఎంత అవుతుంది? 20. సో ఈ 20 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇగో ఈ 50 votes. సో ఈ ఓడిపోయిందంతా సో మనకి ఎంత? 20% తేడాతో ఓడిపోయారు. ఈ 20% ఏమవుతుంది? మనకి 50 అవుతుంది. మనకి టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయని అడిగారు. అంటే 100% ఎంత? 100% ఎంత? సో ఇది ఏమవుతుంది? 25Z. ఈ 5 ఇటువైపు వెళ్తే ఎంత అవుతుంది? 250 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 250 అనేది ఆన్సర్. సో ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15,750 to 14,490 because of the outbreak of the COVID-19 pandemic. What is the percentage decrease in the population of that village? సో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందని అడుగుతున్నారు. సో డినామినేటర్లో ఇప్పుడు ఏం రాస్తాం? ఒరిజినల్ వాల్యూ అంటే ఎంత? 15750. 15,750 ఎంత తగ్గింది మనకి? 15,750 నుండి 14,490కి వెళ్ళిందంటే ఎంత తగ్గినట్లు అంటే ఇది? సో ఇదంతా డిఫరెన్స్ ఎంత? 1260 అనేది డిఫరెన్స్. సో ఎంత తగ్గిందో చూస్తాం. పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 దీన్ని సాల్వ్ చేద్దాం. సో 0 నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఈ రెండు ఏదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుతాయా? సో ఈ రెండు ఏదైనా టేబుల్తో సాల్వ్ చేసి చూద్దాం. 126 ఎక్కడ ఎంత ఉంది మనకి? 1575 ఉంది. సో ఈ రెండు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి? సో మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం చూడండి. సో ఇదంతా ఇది 6తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 6తో అవుతుందా? ఇది 6తో క్యాన్సిల్ అవ్వదు.
సో ఇంకెవరున్నారు మనకి క్యాన్సిల్ చేయడానికి? సో ఇది ఎనీ టైమ్స్ 4తో క్యాన్సిల్ అవుతుంది, ఇది 4తో క్యాన్సిల్ అవ్వట్లేదు. 1575. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా చేయడానికి? ఇక్కడ ఎంత 315. సో 315 అంటే ఎంత అవుతుంది? 5 టైమ్స్. సో కరెక్టేనా మనం రాసింది? 1260/15750. ఓకే. సో ఈ10 సో ఒకసారి అనేది మరలా చేద్దాం. ఒకసారి డిఫరెన్స్ అది చూసుకొని చేద్దాం ఒకసారి. సో ఇది ఎంత వచ్చింది? 15750. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1570లో 1490 తీస్తే 1260. 1260 ఇంటూ 100. సో నెక్స్ట్ ఏమైనా చూద్దాం. ఈ 0 క్యాన్సిల్ అయింది. ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 5 2s. నెక్స్ట్ ఇది ఎనీ టైమ్స్ అవుతుంది? 5 3s 15. సో 75 అంటే ఎనీ టైమ్స్? 315 టైమ్స్. ఓకే, సరిపోయింది. 315 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 4 2s ఎంత? 8. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 8% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. A and B can complete a work in 18 days, 27 days respectively. They start working together and after 8 days A leaves. In how many days B complete the remaining work? AB ఇద్దరు ఎన్ని రోజుల్లో చేయగలరు? A ఒకడు 18 daysలో చేస్తే B ఒక పర్సన్ ఎన్ని డేస్లో చేస్తారు? 27 daysలో చేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ అన్నారా? వీళ్ళిద్దరూ కలిపి 8 days వర్క్ చేశారంట. సో ముందుగా టోటల్ వర్క్ ఎంత చూద్దాం. 18కి 27కి ఎల్సిఎం ఎంత? 54. 18 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 54 అవుతుంది? 3 టైమ్స్. 27ని 2 టైమ్స్ చేయాలి. సో నెక్స్ట్ వీళ్ళిద్దరూ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఏ అనేవాడు 1 డేలో 3 పార్ట్స్ చేస్తాడు, బి అనేవాడు 1 డేలో 2 పార్ట్స్ చేస్తాడు. ఇద్దరు కలిసి చేస్తారంటే ఎన్ని రోజులు? 8 days. వీళ్ళిద్దరూ కలిస్తే 1 డేలో ఎంత చేస్తారు? 5 పార్ట్స్ చేస్తారు. ఇలా ఎన్ని డేస్ చేశారు? 8 days. 5 8 0 ఎంత? 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఎంత మిగిలింది? 54లో 40 అయితే 14 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఈ 14 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఇంకా మిగిలి ఉండగా ఏ అనేవాడు లీవ్ అయిపోయాడంట. ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఈ మిగిలిపోయిన పని అంటే ఎంత? 14. ఈ 14 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడు. బి ఒక్కడు 1 డేలో ఎంత చేస్తారు? 2 పార్ట్స్. 1 డేలో 2 పార్ట్స్ చేస్తే 14 అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? 7 days పడుతుంది. మొత్తం ఎంత? 7 days. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఎన్ alloy of 60 grams, the ratio of gold and copper is 2:1. How much more of copper should be added to make the ratio 1:2? అంటే ఎలా ఉన్నాయి మనకి? 60 grams గోల్డ్ ఎంత ఉంటుంది? 2 parts ఉంటే కాపర్ ఎంత ఉంటుంది? 1 part. సో దీని 1 part ఎంత అవుతుంది మొత్తానికి? సో 60 grams ఇది 2 parts, ఇది 1 part. 1 part ఏ విధంగా సాల్వ్ చేస్తాం? టోటల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 3. 3తో దీన్ని డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 20. 1 part 20. సో 2 parts ఎంత అవుతుంది? 40. అంటే అలా 20 into 2 అంటే 40. 20 into 1 part ఎంత అవుతుంది? 20. ఈ విధంగా ఉన్నాయి. సో ఇదేంటిది? గోల్డ్, ఇది కాపర్. సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? హౌ మచ్ మోర్ ఆఫ్ కాపర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 1:2. దీనికి ఎంత అయితే యాడ్ చేస్తే ఈ రెండు 1:2 రేషియోలో ఉంటాయి. 1:2 రేషియో అంటే ఏంటి? దీనికి డబల్ ఉండాలి. ఇది 40 ఉంటే ఇది ఎంత రావాలి? ఇది 80 రావాలి. ఇది 80 అవ్వాలంటే ఈ 20కి ఇంకా ఎంత యాడ్ చేయాలి మనం? 60 యాడ్ చేస్తే 80 అవుతుంది. సో కాపర్ ఎంత యాడ్ చేయాలి? ఇంకా 60 యాడ్ చేయాలి. 60 grams యాడ్ చేయాలి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 20th one ఇది ఫైనల్ వన్. ఇది ఆనంద్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 kilometers at speed of 4 km/h and he covers remaining distance at the speed of 5 km/h in 5 hours. What is the average speed of Anand for whole journey? సో మనకేంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా. యావరేజ్ స్పీడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ముందుగా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో మనకు తెలియాలి. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది 20 kilometers. సో ఇక్కడ 20 kilometers స్టార్టింగ్. తర్వాత ఏం జరిగింది? రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 km in 5 hours. మన డిస్టెన్స్ కావాలంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం అయినా. సెకండ్ పార్ట్ ఎంత అవుతుంది? 5 5 25, అంటే 25 kilometers ట్రావెల్ చేస్తారు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది ఎంత? ఇక్కడ మనకి ఇక్కడ ఎంత టైం ట్రావెల్ చేసినట్లు? 20 kilometers 4 km/h వెళ్ళారు. అంటే 20 kilometers వెళ్ళడానికి 4 km/h స్పీడ్తో వెళ్తే అంటే ఎంత టైం పడుతుంది మనకి? ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అయినా 20/4 అంటే ఎంత అవుతుంది? 4 5s. ఇక్కడ ఎంత టైం పట్టింది? 5 hours అనేది పట్టింది. సో సెకండ్ ఎంత? ఇది కూడా 5 hours, ఇది కూడా 5 hours. సో ఎంత అవుతుంది? 20 + 25 అంటే 45/10. సో ఎంత అవుతుంది? ఇది
4.5 అనేది అవుతుంది. 4.5 అనేది అవుతుంది. 4.5 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 4.5 కరెక్ట్ అవుతుంది. సో ఇది ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కోసం మొత్తం 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందులో. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.